హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు నేను మరొక వంటకంతో మీ ముందుకు వచ్చానండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం వీడియోలో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ని తీసుకోండి. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ అనేది ఒక 1 అవర్ వరకు సాల్ట్లో నానబెట్టి వాష్ చేసుకుంటే ముక్క అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తరువాత ఇందులోకి హోమ్ మేడ్ అల్లం పేస్ట్ని ఫ్రెష్గా ఉండేది 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని దీంట్లో పిండుకోండి. విత్తనాలు అనేది లేకుండా చూసుకోండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ పడదండి, చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా మ్యాగ్నెట్ అయినట్టు బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. ఈ ముక్కలకి అవి ఎంత బాగా కలుపుకుంటే పకోడీ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. కాబట్టి మనం కలుపుకునే ప్రాసెస్లోనే చికెన్ పకోడీ టేస్టీ అనేది వస్తుంది. ఇలా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఎంత ఎక్కువ టైము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్టీగా వస్తుంది పకోడీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని ఒక్కొక్క ముక్కని చిన్నగా వేసుకోండి. ఈ పకోడీ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ముక్క అనేది పైకేమో ఎర్రగా కాలినట్టు ఉంటుంది కానీ లోపల అనేది ఉడకదు. అందువల్ల ముక్కని బాగా ఫ్రై చేయాలి అంటే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఆయిల్కి సరిపడా పకోడీ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అప్పుడే గెరిటితో కలిపెట్టబాకండి. 2 మినిట్స్ తర్వాత తీసుకొని కిందకి పైకి బాగా ముక్కలన్నీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో లైట్ బ్రౌన్ కలర్ వస్తే బయటికి తీసిన తర్వాత మనకు డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. చాలా క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ తయారైపోయింది. ఈ పకోడీని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.